గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చదవబడిన వచనములో మొట్టమొదటి లైన్లో ఏముందంటే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఈ వచనం చదివి ఒక సహోదరి ఒక రోజు నన్ను అడిగారు. ఆవిడ హైందవ సహోదరి అయిన యేసు ప్రభుని నమ్ముతూ ఉంటారు. ఆవిడేం అడిగారంటే, అన్నా మరి యెహోవా సూర్యుడు అని రాయబడి ఉంది బైబిల్లో. వాళ్ళు ఉదయమే లేచి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. సూర్యుని దేవునిగా వారు ఆరాధిస్తారు కనుక, అంటే మేము ఆరాధించినట్టుగా ఆ ఆరాధించే సూర్యుడే యెహోవా. మరి కీర్తన వాక్యములు యెహోవా సూర్యుడు అని రాయబడి ఉంది కదా అని అడిగారు. చాలా క్లియర్గా రాయబడి ఉంది ఇక్కడ, దేవుడని యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. ఆయన సూర్యుడినై ఉన్నాడని ఇక్కడ రాయబడి ఉంది. మరి ఆయన నిజంగా సూర్యుడా? యెహోవా సూర్యుడు దేవుడా అనేది ఇక్కడ సందేహం వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, బైబిల్లో ఎక్కడా కూడా సూర్యుడిని దేవుడిగా ఎక్కడా కూడా బోధింపబడలేదు. మరి ఇక్కడ ఎందుకు రాయబడి ఉన్నదని తెలుసుకుందాం. సూర్యుడు సృష్టి, యెహోవా సృష్టికర్త. సూర్యుడిని యెహోవా సృష్టించినట్టుగా ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు సృష్టించాడు. అదే దేవుడు ఆయన సేవకుడైన మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఎన్నడూ కూడా ఆకాశ నక్షత్రాలను సూర్యచంద్రులను నువ్వు ఆరాధించకూడదన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4:19లో, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. కాబట్టి సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న సమస్త ప్రజల కొరకు దేవుడు పంచిపెట్టినవి మనకి సేవ చేయడానికి. అవి సృష్టి, యెహోవా సృష్టికర్త. వాటికి ఎప్పుడూ పూజించకూడదు, వాటికి ఎప్పుడూ నమస్కరించకూడదని దేవుడు చాలా స్పష్టంగా రాశాడు. మరి ఇక్కడ సూర్యుడు అని ఎందుకు రాశాడు అనేది మనం చూసినట్లయితే, మెటాఫరికల్గా ఒక వస్తువుని పోల్చి దేవుడిని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఉదాహరణకి బైబిల్లో యెహోవా నా శైలము అని రాయబడి ఉంటుంది. అంటే ఇంగ్లీష్ బైబిల్లో ద లార్డ్ ఈజ్ మై రాక్ అంటే యెహోవా ఒక బండన అర్థం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, యెహోవాను ఒక బండతో పోల్చి బండే యెహోవాని మనం అర్థం చేసుకోవాలంటే, నన్ను ఆదుకునే ఒక బండ, నాకు ఆశ్రయమైన బండ, నాకు దిక్కు నాకు ఒక కేడముగా, నాకు ఒక రక్షణగా, నాకు శైలముగా, ఒక దుర్గముగా, నన్ను సంరక్షించి నన్ను దాచి కాచి కాపాడే ఒక కోట లాంటి వాడు నా యెహోవా అని వివరిస్తున్నాడు. మనందరం అనుకుంటాం యేసు ప్రభు గొర్రెల కాపరని. ఎప్పుడన్నా ఎక్కడన్నా యేసు ప్రభు గొర్రెలను కాసినట్టు ఎక్కడన్నా ఉందా బైబిల్లో? ఎక్కడా లేదు. ఆర్ట్ వేస్తూ ఉంటారు, గొర్రె పిల్ల పట్టుకుని యేసు ప్రభు ఉన్నట్టు. యేసు ప్రభు తను తాను నిజమైన గొర్రెల కాపరి, తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి గొర్రెల కాపరిగా పోల్చి చెప్పుకున్నాడు తప్ప ఆయన ఎన్నడూ గొర్రెలు కాసుకోలేదు. ఆయన గొర్రెల కాపరి కాదు. దేవుడు దహించు అగ్ని అన్నాడు మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29 అంటే అగ్ని దేవుడా? కాదు ఇక్కడ. అంటే ఆ విధంగా ఒక మెటాఫరికల్గా దేవుడు పోల్చిన సందర్భము ఆ యొక్క పరిస్థితిని బట్టి వివరించాడు. ఇప్పుడు సూర్యుడు దేవుడా? ఏమాత్రము కాదు. మరి దేవుడు సూర్యుడు, యెహోవా సూర్యుడని ఎందుకు రాశాడు అంటే, సూర్యుడి గురించి 3 విషయాలు మనకు తెలుసు. 1, సూర్యుడు వెలిగిస్తాడు. 2, సూర్యుడు భూమికి వేడినిస్తాడు. 3, సూర్యుడి ద్వారా భూమిలోకి జీవం వస్తుంది. మొట్టమొదటిది, సూర్యుడు వెలిగిస్తాడు. ఆ వెలుగు ద్వారానే మనం ఈ లోకాన్ని చూడగలుగుతున్నాం. రెండవది, సూర్యుడు భూమికి వేడినిస్తాడు. ఆ భూమికి వేడి ఇవ్వకపోతే భూమి
ఒక ఐస్ గడ్డగా మారిపోద్ది. భూమి మీద ఏ జీవరాశులు బ్రతకలేరు. 3 భూమికి జీవాన్నిస్తాడు సూర్యుడు. అనగా జీవవాయువు, ఆక్సిజన్ అనేది ఈ భూమి మీద జనరేట్ అవ్వాలి అంటే, ఉత్పత్తి అవ్వాలి అంటే, సూర్యకాంతి మొక్కల మీద పడి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగకపోతే ఆక్సిజన్ అనేది బయటికి రాదు. ఆక్సిజన్ రాకపోతే మనం అసలు ఊపిరి పీల్చుకోలేము. మనకి జీవమే లేదు. ఇవంతా కూడా సూర్యుని ద్వారా ఈ జీవం కలుగుతుంది. వెలుగు, ప్రొటెక్షన్, వేడి ద్వారా మనకి దేవుడిచ్చిన కాపుదల, జీవము, ఈ 3 కూడా సూర్యుని ద్వారా మనం పొందుకుంటున్నాం. దేవుని ద్వారా పొందుకునే వాటిని ఈ సూర్యుడు ఏ విధంగా అయితే మనకి భూమికి వెలుగు, కాపుదల, జీవాన్ని ఇస్తున్నాడో అదేవిధంగా దేవుడు మనకి ఆయన యొక్క జ్ఞానాన్ని మనకి వెలుగుగా ఇచ్చాడు. ఆయన వాక్యమే మనకి వెలుగు. బైబిల్ ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుడు వాక్యమే ఉన్నాడు. ఆ వాక్యమే మనకు వెలుగై ఉన్నది. దేవుడు మన సంరక్షకుడు, మన కాపరి. దేవుడు ఐఎమ్ ద లైఫ్ అన్నాడు. మన జీవం ఆయనలో ఉంది. కాబట్టి దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మేలు మనం ఎలాగైతే పొందుకుంటున్నామో దాన్ని సూర్యుడు భూమికి చేసే మేలుతో పోల్చి చెప్పడానికి యెహోవా సూర్యుడినై ఉన్నాడు అని ఇక్కడ చెప్పాడు. ఇందాక చెప్పాను కదా, గొర్రెలు కాసుకునే కాపరి, ఒక మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అన్నాడు కదా. అలాగా యేసయ్య మన కాపరి, మన కొరకు ప్రాణం పెట్టాడు. దాన్ని పోల్చి చెప్పడం అంటారు. కాబట్టి ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తీసుకోవాల్సిన మాట ఏంటంటే, యెహోవా సూర్యుడంటే సూర్యుడే యెహోవా అని, సూర్యుడే దేవుడు అని సూర్యుడికి దండం పెట్టడం కాదు బైబిల్ చెప్పేది. యెహోవా సూర్యుడంటే సూర్యుడి నుండి మనము వెలుగు పొందుకుంటున్నాం. సూర్యుడి ద్వారా మనం సంరక్షింపబడుతున్నాం. సూర్యుని ద్వారా జీవాన్ని పొందుకుంటున్నాం. ఆ విధంగా నీ దేవుడు నీకు వెలుగై ఉన్నాడు, సంరక్షకుడై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆ దేవునికి సాగిల పడదాం. ఏమి కావాలన్నీ అని అడిగి పొందుకుందాం. నిజముగా దేవుడు నీతి సూర్యుడై మన జీవితంలో ఉదయించి వెలుగు, సంరక్షణ, జీవము అన్ని విషయాల్లో మన కుటుంబంలో అందరికీ సమృద్ధిగా ప్రసాదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యములను చక్కగా అర్థం చేసుకోవటానికి నీ పరిశుద్ధాత్మ నడిపింపును, జ్ఞానాన్ని దయచేయండి. సూర్యుడు భూమికి ఏ విధంగా వెలుగునిస్తున్నాడో, సంరక్షిస్తున్నాడో, జీవాన్నిస్తున్నాడో మా జీవితంలో నీవు వెలుగునిచ్చి, కాపాడి, జీవాన్నిచ్చి మా జీవితాన్ని ఫలింపజేయుచున్నందుకు వందనాలు యేసయ్య. నీకే సాగిలపడుచున్నాను. నీవు మా జీవితంలో నీతి సూర్యుడవై మమ్మలను వెలిగించి, సంరక్షించి, కాపాడి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము మనపై ఉదయించి మనల్ని వెలిగించి, సంరక్షించి, కాపాడి జీవముతో ఫలింపజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మనతో ఉండి మనల్ని నడిపించును గాక. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.